హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూశారు కదా, కాకరకాయ ఉల్లికారము నేను గ్రేవీ స్టైల్లో ప్రిపేర్ చేశానన్నమాట. ఎప్పుడు కాకరకాయతో ఎలా చేసినా కూడా విచిత్రంగా చేదనిపించదు. మరి నేను వండుకోవడం వల్లో లేకపోతే వండే ప్రొసీజర్ వల్లో తెలీదు. ఇందులో కూడా అంతే, చేదు అస్సలు లేదు. అలా అని నేను కాకరకాయల్ని సాల్ట్ వాటర్లో లేదంటే అలా స్క్వీజ్ చేయటం, మజ్జిగలో ఉడకబెట్టడం అవేమీ చేయలేదు. సింపుల్గా ఈ ప్రాసెస్ని ఇలానే చేశాను. మీరు చూస్తుంది కాకరకాయ లోపల తీసేసిన గింజలు, అవి కూడా నేను పడేయలేదు. వాటన్నిటితోనే కలిపి చక్కటి గ్రేవీ కర్రీ ఉల్లికారం వేసి వండానన్నమాట. ఇది చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది తెలుసా. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి నేను మీ అందరికన్నా ఫస్ట్ చెప్పగలను. మీకు కూడా తెలియాలంటే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి కదా ఇలాంటి రెసిపీస్ని. సో దీనికోసం మిక్సీ జార్లో ఉల్లిపాయలు, కాకరకాయ గింజలు ఉన్నాయి కదా డీసీడ్ చేసినవి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వీటితో పాటు నువ్వులు వేశాను. ఇది వేశాను కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ ఆటోమేటిక్గా యూజ్ అవుతుంది కూరలోకి. ఓకేనా. ఉప్పు, పసుపు, కారం వీటితో పాటు అవి యాడ్ చేసేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. పేస్ట్ అయిపోయింది. చింతపండు అలాంటివి వేయక్కర్లేదు, ఇది ఆప్షనల్ అన్నమాట. సో ఇంత మెత్తగా బ్లెండ్ చేసినాను. ఈలోగా ఏం చేశానంటే కాకరకాయల్ని పైన కింద కట్ చేసి మధ్యలో స్లిట్ పెట్టి స్టీమ్ చేసేసాను ఒక 1/2 కిలో. వాటిల్లోనే ఈ కారంని కూరేసాను కొంతవరకు. అలానే మిగిలిన కారం ఏం చేశానంటే డైరెక్ట్గా కర్రీలోకి యాడ్ చేశాను అనమాట. దానికోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని జీలకర్ర, ఆవాలతో పాటు కరివేపాకు యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకున్నాను. నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. మీరు చూస్తుంది నేను యాడ్ చేసిన మిగిలిన కాకరకాయ గింజలు. అవి ఏ మాత్రం చేదుగా ఉండవు, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకేనా. దాంతోపాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేశానని చెప్పాను కదా, వీటిని ఒక 2 మినిట్స్ మగ్గించేసాను అనమాట. ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్గా అయిపోవాలి. ఈలోగా స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఈ కాకరకాయల్ని. కాకరకాయలు ఇలా స్టీమ్ చేయటం వల్ల ఇక్కడే ఇవి 90% వరకు కుక్ అయిపోతాయి. ఓకేనా. అవి మరీ విడిలిపోవు కానీ చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. దాంట్లో ఈ పేస్ట్ని స్టఫ్ చేసేసాను. ఓకేనా. సో ఇప్పుడు అందులోనే ఈ పేస్ట్తోనే కుక్ అయిపోతే ఇంకా ఈ ఉల్లికారం అంతా చక్కగా కాకరకాయలకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, 1/2 కిలో తీసుకుని ఒక్కసారి మీరు ఈ కూర ట్రై చేశారంటే నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా మీరు ఈ కూరని వండుతారు. ఓకేనా. పెద్ద ప్రాసెస్ కూడా లేదు, టైం పట్టదు. మిక్సీ చేసేసుకున్నామంటే చాలు ఈ ఐటమ్స్ అన్నిటినీ. ఇంకోసారి ఐటమ్స్ చెప్తాను. అవి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, దాంతోపాటు ఈ కాకరకాయల్లోంచి తీసిన సీడ్స్ని, వీటిని మాత్రం యాడ్ చేసి చక్కగా మిక్సీ పట్టేశాను అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేయటం వల్ల అనుకుంటా అసలు చేదనేదే లేదు. చక్కగా కాయ మందం అట్లానే తీసుకొని తినొచ్చు, అంతా బాగుంది నాకైతే. ఓకేనా. ఇవి ఉల్లిపాయలు మగ్గిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల చక్కగా సిమ్లో పెట్టి మగ్గించేసుకోండి, చాలా చాలా బాగుంటాయి అవి, పెద్ద పెద్ద ముక్కల్లాగా నోటికి అడ్డం పడకుండా. ఓకేనా. తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా, కాకరకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ని ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసేసాను అనమాట. మగ్గిన ఉల్లిపాయల్లో వేసేసి శుభ్రంగా అందులో ఇంకొంచెం నీళ్లు పోసి గాలించి వేసేసినా కూడా చక్కగా గ్రేవీ తయారవుతుంది కాబట్టి ఆ మిక్సీని అట్లానే పెట్టేసుకున్నాను నేను. సో ఈ ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చివి కదా, ఇవి మగ్గాలి. ఒక 5 మినిట్స్ మగ్గించేసాను వీటిని. మొత్తం కలిపి నేను ఒక 30 మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసేసాను. మళ్ళీ ఎంతసేపు పట్టిందో అని అనుకుంటారేమో, ఎందుకంటే కాకరకాయలు స్టీమ్ అవుతున్నప్పుడే ఇవి పోపు పెట్టేసుకున్నాను కాబట్టి. ఓకేనా. సో స్టఫ్డ్ కాకరకాయల్ని దీంట్లో యాడ్ చేసేసి ఆ మిక్సీలో గాలించిన వాటర్ యాడ్ చేసి కరెక్ట్గా ఇంకొక 3-4 మినిట్స్ కుక్ చేశాను నేను. సూపర్గా ఉంది టేస్ట్. ఆయిల్ చూసి వేసుకోండి. నువ్వులు వేయటం వల్ల ఇంకొంచెం నువ్వులు ఎక్కువ వేసినా కూడా చేదు ఉండదు ఫస్ట్, రెండోది ఆయిల్ దానంతటా అదే ఊరుతుంది కూరలోకి. ఓకేనా. వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. పల్లి నూనె వేసుకోండి, మామూలు రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా కూడా. చూసారు కదా ఎంత బాగుందంటే టెక్స్చర్, అది లోపల అసలు కాకరకాయలాగా తినేయచ్చు. చపాతీలోకి కూడా చాలా బాగుంది, రైస్లోకి, చపాతీలోకి ఎలా అయినా సరే మీరు ట్రై చేయండి.
ఇంకా తప్పకుండా మన ఛానల్ని మిగతా వీడియోస్ అన్నీ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్